అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన అరుణ రేఖ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జ్యోతి కళ్లల్లో ఆనంద జ్యోతులు వెలగటం లేదు, హృదయంలో తేనెదారలు కురవటం లేదు, శరీరం మృదుమధురంగా ప్రకంపించటం లేదు, చెక్కిళ్లలో సిగ్గు పువ్వులు పూయటం లేదు. నిర్లిప్తంగా చీర మార్చుకొని బారెడు జడను విప్పి అల్లుకునే ఆసక్తి లేక పైపైన దువ్వుకొని బొట్టు సవరించుకొని వచ్చి కూర్చుంది జ్యోతి. పేరు, చదువు, వంట, వార్పు, కుట్లు, అల్లికలు, సంగీతం ఇత్యాది విషయాల గురించి ఇష్టం వచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతుంటే నిర్వికారంగా యాంత్రికంగా జవాబు చెప్తోంది జ్యోతి. ప్రశ్నల ప్రహసనం ముగిసి బేరాల ఘట్టంలోకి వచ్చాక జ్యోతికి విముక్తి కలిగి లోపలికి వెళ్ళింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, మేనమామ, అక్క దృగునీకృతోత్సాహంతో తమ కోరికల్ని వెల్లడిస్తున్నారు. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా తమకు జరగవలసిన పెట్టిపోకల గురించే చెప్తున్నారు. జ్యోతి తండ్రి సుబ్బారావు బసవన్నలా తలూపుతున్నాడు. కొన్నింటికి తాను భరాయించలేనని ప్రాధేయపడుతున్నాడు. వాళ్ల గొంతెమ కోరికలు వింటూ అసలు ఈ సంబంధానికి తను తోగగలడా అని బెంబేల పడుతున్నాడు. అంతలోనే తెగింపుతో తనకు తలకు మించిన వాటిని కూడా ఒప్పుకుంటున్నాడు. తల తాకట్టు పెట్టైనా సరే ఈ సంబంధాన్ని కాయపరచాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఈపాటి గుణవంతుడు, స్థిరంగా 4 రాళ్లు తెచ్చుకునేవాడు అల్లుడవటం గొప్ప అనుకుంటున్నాడు. జ్యోతి తల్లి సావిత్రి కూడా యథాశక్తి భర్తకు సాయం చేస్తోంది. పెళ్లికొడుకు తల్లికి, అక్కకు అతి వినయంగా తన కూతురి ఓర్పుని, మంచి బుద్ధిని, పనితనాన్ని వర్ణించి చెబుతోంది. మా అమ్మాయిని చెప్పుకోవటం కాదుగాని మా జ్యోతి ఈ కాలం పిల్లలాంటిది కాదు వదినగారు. పెద్దలంటే వినయం, ఒద్దిగా ఉన్న పిల్ల. ఇది కావాలని పేచీగాని, ఇది లేదని అది లేదని గొడవలు పట్టం కానీ ఏమీ చేయదు. మీరు పెద్ద మనసు చేసి దాని కడుపులో పెట్టుకున్నారంటే మాకన్నా అదృష్టవంతులెవరూ ఉండరు. జ్యోతి అన్నీ గమనిస్తూనే ఉంది. తల్లిదండ్రులను చూస్తుంటే జాలిగా ఉంది ఆమెకు. తమను తాము చంపుకొని దేవుడిస్తుంటే వాళ్లంతా చిద్విలాసంగా వరాలిచ్చే దేవుడి పోజులివ్వటం చూసి మండిపడుతోంది. బావగారు, ఇంక నా వల్ల కాదు. నన్ను, నా భార్యను, పిల్లలను అమ్ముకుంటే తప్ప మీరు చెప్పేవన్నీ జరపలేను. చివరికి విసిగిపోయి చేతులెత్తేశాడు సుబ్బారావు. ఉన్న కాస్తా కూస్తా ఆస్తి మగపిల్లల చదువులకు, మిగతా ఆడపిల్లల పెళ్లిళ్లకు హరించుకుపోయింది. ఆఖరి పిల్ల. దీన్ని కాస్త యోగ్యుడి చేతిలో పెట్టి నిశ్చింతగా ఊపిరి తీసుకుందామంటే అది నెరవేరేలా లేదు. వాళ్ళడిగిన వాటికన్నిటికీ ఒప్పుకుంటున్నా ఇంకా వాళ్ళకి సంతృప్తి కలగకపోవటం చూసి ఉక్రోషంగా ఉంది సుబ్బారావుకి. ఇంత గతిలేని సంబంధానికి తీసుకొచ్చావేమిటి రావుడు? పెళ్లి కొడుకు తల్లి సంబంధం తీసుకొచ్చిన తమ్ముడిని నిష్ఠూరమాడుతూ లేచింది. సావిత్రి ఆమెను బ్రతిమాలి, భర్త అన్నా ఇంక నా వల్ల కాదు అనే మాటకు క్షమాపణ చెప్పుకొని శాంతపరిచింది. మళ్లీ ఫ్రెష్గా కొత్త కోరికలు పుట్టుకొచ్చాయి పెళ్లి కొడుకు తల్లికి, అక్కకు. ఇంత జరుగుతున్నా చలనం లేకుండా ఉత్సవ విగ్రహంలా కూర్చున్న పెళ్లి కొడుకును చూస్తే కంపరంగా ఉంది జ్యోతికి. 4 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత బేరాలు కుదిరాయి. మళ్లీ ఈ సంబంధం ఎక్కడ బెడ్చుకవుతుందోనన్న భయంతో అప్పటికప్పుడు తాంబూలాలు పుచ్చుకోవడానికి సన్నాహం చేసి ఆ కార్యక్రమం కూడా జరిపించి ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు. తండ్రి తాపత్రయం చూసి జ్యోతి దుఃఖం పడుతోంది. దేవుడా, ఈ దేశంలో ఎవరిని ఆడపిల్లగా పుట్టించుకో. పుట్టించినా మధ్యతరగతి ఇంట్లో పుట్టించుకో. పుట్టించినా కడసారి ఆడపిల్లగా అసలే పుట్టించుకో అని మౌనంగా దేవుణ్ణి వేడుకుంటోంది. తోకచుక్కలా ఊడిపడ్డాడు పెళ్లి కొడుకు మేనమామ రామారావు. పిల్ల మరీ అర్భనాకారంగా ఉందని గురుస్తున్నాడు మా వాడు. పిల్ల ఆరోగ్యంలో ఏమైనా లోపం ఉందో ఏమిటో ఓసారి డాక్టర్కి చూపిస్తే మంచిదంటున్నాడు. అతగాడు చెప్పింది విని పిచ్చి చూపులు చూస్తున్నాడు సుబ్బారావు. ఇదేం ప్రారంధమండి, ఈ అనుమానాలు, పరీక్షలు? ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రతిష్ట? నెత్తి నోరు కొట్టుకుంది భర్త దగ్గర సావిత్రి. నెమ్మది, అతను వింటే బావుండదు. ఆడపెళ్లివాళ్ళం. వాళ్ళు చెయ్యమన్నట్లు చేయక తప్పుతుందా? భార్యను మందలించి కూతుర్ని వెంట పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాడు సుబ్బారావు. డాక్టర్ దగ్గరికి వెళ్లాక రామారావు ప్రవర్తన మరీ వింతగా ఉంది. సుబ్బారావుని, జ్యోతిని, తన భార్య సుధను బయట కూర్చోబెట్టి ముందు తన డాక్టర్ రూంలోకి వెళ్లాడు. డాక్టర్, కొంచెం రహస్యంగా ఉంచాలి ఈ విషయాన్ని. మా మేనలుడికి ఓ సంబంధం ఖాయం చేశాను. ఆ అమ్మాయి మరీ బలహీనంగా ఉంది. మీరో మారు పరీక్ష చేసి
బలహీనంగా ఉన్నామని పరీక్ష చేయడానికి రహస్యం ఏమిటో అర్థం కాలేదు డాక్టర్ రాజ్యలక్ష్మికి. అమ్మాయిని తీసుకురండి, మృదువుగా చెప్పింది ఆమె. అతను బయటికెళ్లి జ్యోతిని, సుధను లోపలికి పంపాడు. ఆహార లోపంతో వచ్చిన బలహీనత, స్వతసిద్ధమైన పొడువు, సన్నం తప్ప తనకు మరే జబ్బు లేదని తెలిసిన జ్యోతి వాళ్ల అజ్ఞానాన్ని, అహంకారాన్ని తిట్టుకుంటూ రాజ్యలక్ష్మి అడిగిన దానికి సమాధానం చెప్తోంది. అమ్మాయికి జబ్బేమీ లేదమ్మా, మామూలు బలహీనతే. మంచి ఆహారం, టానిక్స్ ఇస్తే చాలు. సుధ రామారావును పిలుచుకొచ్చింది. మీరు బాగా పరీక్ష చేశారా డాక్టర్? అతను అడిగిన తీరుకి దెబ్బతిన్నట్లుగా చూసింది రాజ్యలక్ష్మి. వాట్ డూ యు మీన్? సాధ్యమైనంత మామూలుగా అడిగింది రాజ్యలక్ష్మి. అదే, మీరు బాగా చూశారా? స్టాప్ ఇట్. సరిగా చూడకుండా ఆమెకే జబ్బు లేదని ఎలా చెప్తాను? మధ్యలోనే అతన్ని ఆపి కరుగ్గా ప్రశ్నించింది రాజ్యలక్ష్మి. సంసార జీవితానికి పనికొస్తుందంటారా? నిస్సిగ్గుగా, నింపాదిగా అడిగాడు అతను. నిర్ఘాంతపోయి చూస్తోంది జ్యోతి. తీక్షణంగా అతని వంక చూస్తున్న రాజ్యలక్ష్మికి అతని నాగరికమైన దుస్తులు, సౌమ్యంగా కనిపిస్తున్న ముఖం వెనుక దాగి ఉన్న మృగం కనిపిస్తోంది. అమ్మాయి వర్జినో అవునో కాదో టెస్ట్ చేశారా? ఇంకా అతన్ని భరించడం రాజ్యలక్ష్మి వల్ల కావటం లేదు. అలాంటి టెస్టులన్నీ చేయటం అమానుషం. అతి కష్టం మీద ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ జవాబిచ్చింది రాజ్యలక్ష్మి. జ్యోతి గుప్పెళ్ళు బిగుసుకుంటున్నాయి. దాందే ఉంది, మా వాడు టెస్ట్ చేయించమని చెప్పాడు. సంసారానికి పనికొస్తుందో రాదో, పిల్లలు పుడతారో పుట్టరో, అసలు వర్జిన్ అవునో కాదో. సిగ్గుతో, అవమానంతో జ్యోతి తల వంగిపోతోంది. కోపంతో ఉనికిపోతోంది డాక్టర్ రాజ్యలక్ష్మి. బలవంతాన తనను తాను అదుపులో పెట్టుకుంది. చూడండి, ఏ ఆడపిల్లకు ఆమె ఆరోగ్యం దృష్ట్యా తప్పనిసరి అయితే తప్ప పెళ్లి కాకముందు లోపలి పరీక్ష చేయకూడదు. అతనికి చెప్తూ గాడిదకు సైన్స్ పాఠం చెబుతున్నట్టు అనుభూతి చెందింది రాజ్యలక్ష్మి. దాందే ఉందిలేండి, అలా రూలుంటే ఉండొచ్చు. అన్ని రూల్స్ ప్రకారమే చేస్తున్నామా ఏంటి? అతని ధోరణి సుధకు కూడా చిరాకు పుట్టిస్తోంది. అతన్ని ఎలా వారించాలో తెలియక ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుంది. న్యాయసూత్రం కాదయ్యా మహానుభావ, నీతి సూత్రం. నీతి సూత్రాలను పట్టుకుని ఎవరు వేలాడుతున్నారు అంటావా? ఎవరి సంగతో నాకు తెలియదు గాని నేను మాత్రం కొన్ని సూత్రాలకు కట్టుబడిందాన్ని. రాజ్యలక్ష్మి వంక ఈవిడెక్కడో పిచ్చిమాలకంలా ఉంది అన్నట్లుగా చూస్తున్నాడు అతను. మీ మాట ప్రకారం ఈ అమాయకురాలు కన్య అవునో కాదో, పిల్లలు పుడతారో పుట్టరో నేను పరీక్ష చేసి చెప్తాను. మీకే కట్నకారకుల దగ్గరో పేచీ వచ్చి ఈ పిల్లను నట్టేట్లు ముంచిపోతారు. మళ్ళీ మీలాంటి మహానుభావుడు వచ్చి మీలాగే కన్యత్వ పరీక్ష అంటే, మీలాగే నాలాంటి మరో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే, నా పరీక్షలో ఒకవేళ కన్యపొర చిరిగిపోయి ఆ మరో డాక్టరు ఈమె కన్య కాదని నిర్ధారిస్తే ఈ పిల్ల బ్రతికేం కావాలి? రాజ్యలక్ష్మికి రామారావు వంక చూస్తున్నా అతను కనిపించడం లేదు. గాడిదే కనిపిస్తోంది. రాజ్యలక్ష్మి వంక కృతజ్ఞతగా చూసింది జ్యోతి. అలాగంటే ఎలా? మరోసారి పరీక్ష మట్టుకు చెయ్యాలి. నేను మాత్రం అలాంటి పరీక్షలు చేయను, నిష్కర్షగా చెప్పి ఇంక నీతో మాటలు అనవసరం అన్నట్లుగా లేచింది రాజ్యలక్ష్మి. అతని మాటలు వింటుంటే మధ్యతరగతి మానవత్వపు మరో వెర్రితలలా అనిపిస్తోంది ఆమెకు. రాజ్యలక్ష్మి లేవటం చూశాక చటుక్కున అతనిలో ఆలోచన వచ్చింది. జోబులోని కొంత డబ్బు తీసి ఆమె ముందు ఉంచాడు. ఇదుంచండి, మీరు డబ్బును చూడొద్దు, డబ్బెంతైనా పర్వాలేదు. ఆడపులిలా ముందుకు అడుగు వేసింది రాజ్యలక్ష్మి. ద హెల్ విత్ యువర్ మనీ. తల దించుకొని చలనం లేనట్లుగా కూర్చున్న జ్యోతిని చూసి అమితమైన జాలి ముంచుకొచ్చింది రాజ్యలక్ష్మికి. అతి దారుణంగా ఆమెను గాయపరిచిన అతని మీద కసిగా ఉంది. అమ్మాయి! రాజ్యలక్ష్మి కేకలు విని ఆతృతగా లోపలికొచ్చాడు సుబ్బారావు. గాజు కళ్లతో తండ్రి వంక చూసింది జ్యోతి. బావురుమని ఏడుస్తోంది ఆమె. ఎలా సముదాయించాలని కలవరపడుతున్నాడు. అసలేం జరిగిందో తెలియని సుబ్బారావు. రాజ్యలక్ష్మి ధోరణి చూసి బయటికి గెంటేస్తుందేమోనని దొంగలా బయటకు జారుకోబోయాడు రామారావు. ఆగండి! జ్యోతి వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతా. నేను డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవటానికి సిద్ధమే. నా కన్యత్వాన్ని నేను రుజువు చేసుకుంటాను. మరి మీ మేనల్లుడు మాటేమిటి? అతన్ని డాక్టర్కి చూపించాలి కదా. సంసారానికి పనికొస్తాడో లేడో, అసలు బ్రహ్మచారి అవునో కాదో. అదేం మాట్లాడరే? మగవాడికి అవన్నీ అక్కర్లేదా?
అగ్ని కణికల వజ్రపు తునకలా ఉంది జ్యోతి. నోరు విప్పి మాట్లాడడమే అరుదైన కూతురు ఇంత ధైర్యంగా అడుగుతుంటే చేష్టలు దక్కి చూస్తున్నాడు సుబ్బారావు. తాత్కాలికమైన ఆవేశం ఫలితమైతేనే, తీవ్రమైన అవమాన వేదంలోంచి అప్పటికప్పుడు పుట్టుకొచ్చిందైతేనే జ్యోతి సాహసం చూసి ముచ్చటగా ఉంది డాక్టర్ రాజ్యలక్ష్మికి. ఈ ధైర్య సాహసాల ఫలితమేమిటో జ్యోతికి తెలుసు. కాని ఈ దౌర్భాగ్యపు సమాజంలో హీనాతి హీనంగా బ్రతుకుతున్న ఆడపిల్లని గత్యంతరం లేక ఇప్పటి వరకు మీ దుర్మార్గాన్ని సహించాను. కాని నేను మనిషిననే స్పృహ నాకింకా ఉంది. నేను మనిషిగానే బ్రతుకుతాను. రాజ్యలక్ష్మికి చేతులు జోడించి వడివడిగా వెలుపలకు వచ్చిన జ్యోతి రక్తారుణ రేఖలా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.